వాడు వీడైతే మరి వీడెవడు? వీడు వాడు ఒకటే అయితే మరి పారిపోయినాడు? పారిపోయినాడు వాడు ఒకటే అయితే మరి జైల్లో వాడు వీడు ఒకటైతే మరి వాడెవడు? వాడు వీడు జైల్లో వాడు పారిపోయినాడు వీళ్ళంతా ఒకటేనా పెద్దోడా? చిన్నాడా వీడు బుర్ర తినేస్తున్నాడు కానీ డిస్కషన్. హలో ఎవరు? ఎస్ఐ గారా? ఏమిటి మీద ఏమిటి పెద్దోడా? ఏమైంది? పెద్దోడా పెద్దోడా మాట్లాడలేదురా, పోయినట్టున్నాడు. ఆడే కబురిపించేద్దామా? అబ్బా పోయింది నేను కదరా, జైల్లో నుంచి ఆ రాజాగాడు తప్పించుకుపోయాట. తప్పించుకున్నారా? జైళ్లలో లాకపుల్లో ఉండేవాడు బుద్ధిమంతులుగా ఉండాలి తప్ప ఇలా తప్పించిపోతే నువ్వు ఉన్నప్పుడు ఉండు బుద్ధిమంతులాగా. నోరు మూయండిరా, అసలు సంగతి వినండిరా. ఆ రాజాగాడు పోతూ పోతూ ఎస్ఐ గారి టేబుల్ మీద ఓ చీటీ రాసి పెట్టిపోయాట. ఏంటా చీటీ? ఎస్ఐ గారి అమ్మాయికి లవ్ లెటరా? లవ్ లెటర్ కాదు, చావు లెటర్. వాడు జైల్లో నుంచి తప్పించుకుని ముగ్గురిని చంపి అప్పుడు జైలుకి వస్తాట. అంతవరకు వాడు చిక్కడు దొరకడు అట. ఎవరో ముగ్గురు? ఎవరో ఏమిట్రా, మనమే ఆ ముగ్గురం. చిన్నపిల్లడు నన్ను చంపుతాడు, మీ ఇద్దరే చంపుతాడు. నోరు మీరా, చంపడానికి చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా చంపొచ్చు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది. ఇంకాస్త వేసుకో బాబు. వద్దమ్మా, కడుపు నిండిపోయింది. బాబు బిడ్డ ఆకలి ఏమిటన్నది తల్లికే తెలుస్తుందిరా, ఇంకాస్త వేయని. వద్దమ్మా. నమస్కారం చిన్నబాబు. నమస్కారం. రామ్మా సీత కూర్చో, నువ్వు భోంచేద్దు గాని. వద్దమ్మా, నేను తర్వాత చేస్తాను, ముందు చిన్నబాబు గారిని చేయనివ్వండి. నీ సభ్యత సంస్కారం నాకు చాలా బాగా నచ్చాయి. ఐ లైక్ యూ. నీకే కాదు బాబు, మా అందరికి కూడా చాలా నచ్చింది. పిల్లలకి చదువు చెప్పడమే కాకుండా కష్టంలో ఉన్నప్పుడు మనకు కావలసిన మనుషుల సహాయం కూడా చేసింది. తను చూపించే ఆప్యాయత అనురాగం సొంత మనుషుల్లో కూడా ఉండదు బాబు. అమ్మా, ఎస్టేట్ వ్యవహారాలు మంచి చెడ్లో చూసుకోవడానికి నాకు సెక్రటరీ అవసరం అనుకున్నాం కదా. ఆహా, నమ్మకంగా పనిచేస్తున్నారు గనక సీతనే నా సెక్రటరీగా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. మంచిది బాబు, అలాగే కాని. మిస్ సీతాదేవి, నా సెక్రటరీగా ఉన్నందుకు మీ జీతం 2000 ఎక్స్ట్రా తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీ భోజనం అయిన తర్వాత ఎస్టేట్ ఫైల్స్ తీసుకుని మీరు ఒకసారి నా గదికి రండి.